సో, నేను చిన్న తమాషా చెప్తాను. సార్. ఒక మదరు ఒక బాబుని తీసుకొచ్చిందండి. ఒక టీనేజర్ కాకుండా 21 ఇయర్స్ ఒక బాబుని తీసుకొనొచ్చింది. హ్మ్. సార్ మా వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మా వాడికి అంగం గట్టి పడట్లేదంట. ఇబ్బంది పడుతున్నాడు. దయచేసి నాకు హెల్ప్ చేయండి అని. యాహ్! సో, వాళ్ళకి తనకి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. మనం ఎంత అంతా బాగున్నాడు. హార్మోన్ లోపాలు లేవు, ఏం లేదు. నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాను. అంతా బాగుంది. హ్మ్. ఇదేం లేదండి, ఈజీగా డెవలప్ అయిపోతుంది. నేనేం టాబ్లెట్స్ కూడా పెట్టను. షాక్ వేవ్ థెరపీ పెడతాను అంతే. సార్ మాకు తిండి గురించి చెప్పండి. ఫుడ్ ఏం తీసుకోవాలో చెప్పండి. వి విల్ టేక్ ఫస్ట్ మెడికో అంటేనే ఫస్ట్ ఫుడ్డు కదా! తినొద్దు అనే ఇంటెన్షన్స్ ఎగ్జాక్ట్‌లీ. వచ్చేస్తుంటాయి. కదా! యాహ్! నేనేమన్నా అంటే మాట వరుసకి ఈ ఆఫ్రోడిసియాక్స్ అనే పేరు చెప్పేసి బీట్రూట్ జ్యూస్ తాగిపిచ్చండి. ఇందులో బాగా ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఎర్ర ఫ్రూట్స్ అంటే దానిమ్మ కావచ్చు, ఇట్లాంటివి పెట్టండి. ఇంప్రూవ్ అవుతది అని చెప్పాను. అలాగే ఫిష్ కానీ, మటన్ కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది సెక్షువల్ హెల్త్‌కి ఇంప్రూవ్ అవుతాయి. పెట్టించండి అని చెప్పి. సో, నేను ఆఫ్టర్ ఎ మంత్ వచ్చిన తర్వాత రోజు బీట్రూట్ జ్యూస్ తాగిపిచ్చేది అమ్మగారు అబ్బాయికి. నాకు చాలా బాధేసింది. అమ్మగారికి అడిగితే, "సార్ నేను రోజు బీట్రూట్ జ్యూస్ ఇస్తున్నానని." హ్మ్. "అదేంటండి నేను జస్ట్ ఒక సెక్షువల్ హెల్త్ కోసము చేసే పదార్థాలు చెప్పానంటే." "లేదండి దీంతో బాగా ఇంప్రూవ్ అవుతుంది." కరెక్టేనండి. రోజు పాపం ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అప్పుడు నేను ఇబ్బంది పడ్డాను. అనవసరంగా చెప్పాను ఈ పదము అని. ఆ! యాహ్! సో, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏబీసీ జ్యూస్ అంటారు. ఇట్లాంటివి రెగ్యులర్‌గా తాగేవాళ్ళున్నారు కానీ, పాపం సెక్షువల్ హెల్త్ కోసం బీట్రూట్ తాగి జ్యూస్ రోజు తాగిపిచ్చి ఆ అబ్బాయి ఎంత ఇబ్బంది పడుంటాడు. అవును. ఆ! అవును. సో, ప్రాబబ్లీ ఇట్స్ ఎ నాలెడ్జ్ హ్మ్. బీట్రూట్ జ్యూస్ సెక్షువల్ హెల్త్‌ని పెంచుతుంది అని. బట్ దాని మీదే డిపెండ్ అయిపోయి హ్మ్. ఇదొక్కటే సెక్షువల్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేస్తదనేది తప్పు.